నారాయణపేట జిల్లా మక్తల్లో సెకండ్ ఎడిషన్ సీఎం కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పురుషుల విభాగంలో వనపర్తి జట్టు, మహిళల విభాగంలో జోగులాంబ గద్వాల జట్టు విజేతలుగా నిలిచాయి. క్రీడలు మనిషిని మానసికంగా దృఢంగా మారుస్తాయని మంత్రి అన్నారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకుండా క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. Move back. మీద అధికారం ఇగో సొసైటీలో మేమందరం మాకు కూడా మీ మీద అధికారం ఉంది, మీ మీద ఆశలు ఉన్నాయి. మీరు మక్తల్కి ప్రాంతానికి పెద్ద పేరు తెస్తారనేటువంటి కలలు కంటున్నాం. దానికి మీరందరూ సిద్ధమే కదా? సిద్ధమేనా? కాబట్టి చిన్నారులారా, ఆటలలో కూడా నైపుణ్యం ఉంది. నైపుణ్యంతో ఆటలాడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో సీఎం కప్ ద్వారా ఈ గ్రామీణ స్థాయికి వచ్చి విద్యార్థులను వెతికితీసి నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఈ దేశానికి ఆడిపించాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఈసారి స్పోర్ట్స్ పాలసీ తీసుకున్నాం. ఈసారి స్పోర్ట్స్ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి క్రీడాకారునికి అతి ముఖ్యమైనది గాయం. ఆ గాయమైనప్పుడు ట్రీట్మెంట్ సరిగా లేకపోతే భవిష్యత్ అంతా అంధకారం అవుతుందని చెప్పేసి